కోల్కతా నైట్ రైడర్స్ లాస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్స్ అనూహ్యంగా కప్పు గెలిచారు. వీళ్ళైతే 6 ప్లేయర్ని రిటైన్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆర్టీఎం ఆప్షన్ని ఉంచుకోలేదు. 6 అయితే రిటైన్ చేసుకున్నారు. రింకు సింగ్ని 13 కోట్లు పెట్టి వాటే నిజంగా తన లైఫ్లో ఎంతో అభివృద్ధి చెందినట్టు. ఎక్కడో 20 లక్షలకి ఫస్ట్ ఐపీఎల్లో ఆప్షన్ పెడితే ఇప్పుడు 13 కోట్లు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ వరుణ్ చక్రవర్తి 12 కోట్లు పెట్టి వరుణ్ చక్రవర్తిని రిటైన్ చేసుకుంది. సునీల్ నరేన్ 12 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. ఆండ్రూ రస్సెల్ని 12 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. హర్షిత్ రాణాని 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. రమణ్దీప్ సింగ్ని 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. మొత్తం 6 ప్లేయర్ని రిటైన్ చేసుకుంది. వీళ్ళ పర్సులో ఉన్న అమౌంట్ 51 కోట్లు. వీళ్ళకి ఆర్టీఎం ఆప్షన్ లేదు. సో వేరే వాళ్ళని ఎవరైనా వీళ్ళని తీసుకోవడం తప్ప వీళ్ళ ప్లేయర్ని ఎవరిని శ్రేయస్ అయ్యర్ని కానీ వీళ్ళు వదిలేసిన శ్రేయస్ అయ్యర్ని కానీ నితీష్ రాణాని కానీ రహ్మల్లా గుర్బాజ్ని కానీ వీళ్ళెవరిని ఆర్టీఎం ద్వారా తెచ్చుకోవడానికి లేదు. ఆప్షన్లో కొనుక్కోవడం తప్ప. వీళ్ళు వదిలేసిన ప్లేయర్లు ఎవరెవరంటే శ్రేయస్ అయ్యర్ మరి ఎందుకు వదిలేశారో తెలియదు. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్ లాస్ట్ టైం తన కెప్టెన్సీ వల్లనే కోల్కతా కప్ నెగ్గింది. వెంకటేష్ అయ్యర్ని వదిలేసింది. మిచెల్ స్టార్క్ని 24 కోట్లు పెట్టి కొన్న మిచెల్ స్టార్క్ని అయితే వదిలేసింది. ఓకే, 24 కోట్లకి న్యాయం చేశాడని చెప్పాలి. మనీష్ పాండే యాజ్ యూజువల్గా ఫామ్లో లేడు కాబట్టి ఒకప్పుడు కోల్కతాకు ఒక కప్పు తెప్పించాడు ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన చేసి. అలాంటి మనీష్ పాండేని వదిలేసింది. ముజీబుర్ రెహమాన్ అండ్ షకీబుల్ హసన్ మంచి స్పిన్నర్లు, వీళ్ళని కూడా మరి వదిలేసింది. వీళ్ళకి ఆర్టీఎం ఆప్షన్ కూడా లేదు. కాకపోతే వీళ్ళు మళ్ళీ రిటైన్ చేసుకుంటారేమో అనుకున్న ప్లేయర్లు నేను ఎవరైనా ఉన్నారంటే శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, షకీబుల్ హసన్, ముజీబుర్ రెహమాన్ వీళ్ళ నలుగురిలో ఎవరినొకరిని ఆప్షన్లో కొనుక్కుంటారు అని నా యొక్క అభిప్రాయం. అలాగే లక్నో సూపర్ జైంట్స్ కేఎల్ రాహుల్కి అలాగే యాజమాన్యానికి కూడా సరిగ్గా ఎంతో రైవలరీ నడిచింది. లాస్ట్ ఐపీఎల్లో కూడా ఎన్నో వాగ్వాదాలు లైవ్ వీడియోలో చూసాం మనం టీవీలో. అందుకు ఒకరినొకరు మాట్లాడుకోవడం కూడా చూసాం. ఏదైతే కేఎల్ రాహుల్ టీం కోసం ఆడు తన వ్యక్తిగత స్కోర్ కోసం ఆడతాడని సూపర్ జైంట్స్ ఓనర్ చెప్పడం, నాకు లక్నోలో ఆడడం ఇష్టం లేదని రాహుల్ చెప్పడం, ఇదంతా మధ్యన వాళ్ళైతే కేఎల్ రాహుల్ని అయితే వదిలేసింది. వాళ్ళకి ఆర్టీఎం ఆప్షన్ ఒక ప్లేయర్ ఉన్న కేఎల్ రాహుల్ అయితే మళ్ళీ తీసుకోదని అనుకుంటున్నాను. వాళ్ళు రిటైన్ చేసుకున్న 5 ప్లేయర్లు ఎవరెవరంటే నికోలస్ పూరన్ 21 కోట్లు, రవి బిష్నాయ్, మయాంక్ అగర్వాల్ చెరో 11 కోట్లు, మోసిన్ ఖాన్, ఆయుష్ బడోని చెరో 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. వీళ్ళ పర్సులో ఉన్న అమౌంట్ ఇంకా 69 కోట్లు మాత్రమే. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, కైల్ మేర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదూత్ పడిక్కల్, నవీన్ ఉల్హక్, క్రోనల్ పాండ్యా ఇలాంటి స్టార్ ప్లేయర్ని అందరినీ వదిలేసింది. మరి చూడాలి, వీళ్ళ రిటైన్ చేసుకోవడానికి ఒక ప్లేయర్ ఆప్షన్ ఉంది. నాకు తెలుసుండి క్వింటన్ డికాక్ని రిటైన్ చేసుకుంటారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే డాషింగ్ ఓపెనర్ కాబట్టి. క్రోనల్ పాండ్యా అలాగో ఫామ్లో లేడు కాబట్టి క్రోనల్ పాండ్యాని అయితే రిటైన్ చేసుకోదు. ఇది నా ఒపీనియన్. లక్నో నుంచి రిటైన్ చేసుకునే వాళ్ళు క్వింటన్ డికాక్ ఉంటాడు. కోల్కతా వాళ్ళు అయితే రిటైన్ చేసుకోవడానికి లేదు కాబట్టి వాళ్ళు ఆప్షన్లోకి వెళ్ళి కొనుక్కోవడమే. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐపీఎల్, క్రికెట్, పాలిటిక్స్ అన్ని అప్డేట్స్ అన్ని ముచ్చట్లు చెప్పుకుందాం.